సాక్ష్యం సమాజహితం. నేను మీ ప్రవళిక. మహిళలు తలుచుకుంటే ఏదైనా చేయగలరని నిరూపిస్తూ రాజకీయాల్లోకి వచ్చి ఉమెన్ పవర్ ఏంటో చూపిస్తూ తను అభివృద్ధి పరంలో ముందుకు వెళ్తున్న గురుగుడ పుష్ప నగేష్ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్తే మేడం, ముందుగా మీ గురించి తెలుసుకుందాం. మీరు ఎక్కడ జన్మించారు, కుటుంబ నేపథ్యం ఏంటి? నేను జన్మించింది ఇక్కడ పడంచెరు దాటినాక వెల్లిమెల అని ఉంది, అక్కడ జన్మించాను నేను. మా అమ్మ వాళ్ళు అక్కడనే, అంటే మా మండలానికి వస్తుంది, రామచంద్రపురం మండలానికి వస్తుంది. అక్కడ నుంచి ఇక్కడ పెళ్ళి చేసుకొని ఇక్కడ రావడం జరిగింది. గతంలో నేను ఇంట్లోనే ఉండేదాన్ని, పిల్లలకు వంట చేసుకుంటా, సేవలు చేసుకుంటా ఇంట్లోనే ఉండేదాన్ని. మా హస్బెండ్ 20 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తూ ఉండే. మరి అప్పుడు మహిళా రిజర్వేషన్ కావడం జరిగింది. అప్పుడు కూడా నేను బయటికి రావద్దు అనుకున్నదాన్ని. మళ్ళీ అవకాశం వచ్చింది, మనం నిలబడాలి. నేను 20 సంవత్సరాల నుంచి పార్టీలో పనిచేస్తున్నాను, మనకి ఇప్పుడు అవకాశం వచ్చింది, నిలబడదామని చెప్పేసి మా హస్బెండ్ చెప్పినప్పుడు నేను ముందుకు రావడం జరిగింది. మరి అప్పుడు బీసీ మహిళ కావడం, మరి నాకు టికెట్ రావడం, మళ్ళీ ఉమ్మడి అంటే మాకు ఇప్పుడు 2 డివిజన్లు అయినాయి. అప్పుడు ఒకటే డివిజన్ ఉండే, 115 అని ఒకటే ఉండే. అప్పుడు 2 డివిజన్లకి ఒక కార్పొరేటర్ నేను. అయితే అక్కడ ఎంఏజీలో ఎల్ఏజీలో కొత్త ఎంఏజీ, పాత ఎంఏజీ, ఎల్ఏజీ, మ్యాక్స్ సొసైటీ ఇవన్నీ కూడా అభివృద్ధి చేయడం జరిగింది. మీరు రాజకీయాల్లోకి రావడం అనేది ఎలా జరిగింది? అండ్ ఇక్కడ రీసెంట్గా మనకి కొత్తగా జిహెచ్ఎంసీ ఏర్పడిన తర్వాత మొదటి కార్పొరేటర్ మీరే. దీన్ని అభివృద్ధి పదంలో ఎలా ముందుకు తీసుకెళ్తున్నారు? అయితే అప్పుడు 115 ఉండే, ఇప్పుడు 112 అయింది. 2 డివిజన్లు అయినాయి, రామచంద్రపురము, భరత్ నగర్ అని 2 డివిజన్లు అయినాయి. రామచంద్రపురం ఏమో 112. నేను ఇప్పుడు కార్పొరేటర్. ఇక ఇక్కడ అప్పుడు గతంలో మేము 5 సంవత్సరాలు ఎంఏజీ, ఎల్ఏజీ అక్కడ పనిచేయడం జరిగింది ఉమ్మడి కార్పొరేటర్ ఉన్నప్పుడు. మళ్ళీ మధ్యలో మాకు అవకాశం రాలేదు, కొన్ని కారణాల వలన మాకు టికెట్ ఇవ్వలేకపోయారు. అయితే అప్పుడు ఉమ్మడి కార్పొరేటర్ ఉన్నప్పుడు సీసీ రోడ్లు కానీ, అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కానీ, మంచినీళ్ళ సమస్య కానీ, రేషన్ కార్డు లేని వాళ్ళకి రేషన్ కార్డు కానీ, మంచినీళ్ళ సమస్య లేని వాళ్ళకి, నల్లలు లేని వాళ్ళకి నల్లలు ఇవ్వడం కానీ, మరి మధ్యలో బోర్ ఒక 2 ఇండ్ల మధ్యలో ఒక బోర్ నల్ల పెట్టేసేసి, బోర్ వేసేసి బోర్ నల్ల పెట్టి వాళ్ళకి నీళ్ళు ఇవ్వడం. ఒకరోజు మాంజర్ నీళ్ళు, ఒకరోజు బోర్ నీళ్ళు ఇవ్వడం జరిగింది. మరి అప్పుడు నీళ్ళకు చాలా ఇబ్బంది ఉండే, ఎందుకంటే అప్పుడు మిషన్ భగీరథ లేకుండా కదా, నీళ్ళకి చాలా ఇబ్బంది ఉన్నప్పుడు మేము ఒక్కొక్క 2-3 కాలనీలకు ఒక బోర్ వేసేసి అక్కడ మేము నీళ్ళు అందించడం జరిగింది. నీళ్ళకు ఇబ్బంది కావద్దు, మహిళలకు ముఖ్యమైనది నీళ్ళే కాదా, నీళ్ళకు ఇబ్బంది కావద్దు అన్న ఉద్దేశంతో మరి అప్పుడు మంచి నీళ్ళు ఇవ్వడం జరిగింది. మరి ప్రతి కాలనీలో కూడా దాదాపు కోట్లాది రూపాయల పని చేయడం జరిగింది ఉమ్మడి కార్పొరేటర్ ఉన్నప్పుడు. మరి అక్కడ ప్రజలు కూడా ఈ పార్కులు కావాలని అడిగారు. అప్పుడు అసలు పార్కులు లేకుండా మేము వచ్చినాం, కొత్తగా జిహెచ్ఎంసీలో కలిసింది కాబట్టి పార్కులు లేకుండే. అప్పుడు పార్కులు కానీ, మరి ఎల్ఏజీల, ఎంఏజీల, మ్యాక్స్ సొసైటీలో మంచి పార్కులు చేయడం జరిగింది. మంచి పార్కులు చేసేసేసి అందులో బోర్ వేసి మంచి చెట్లు పెట్టేసేసి మంచి పార్కులు చేయడం జరిగింది. అప్పటికి అభివృద్ధిలో చాలా బాగా పనులు చేయడం జరిగింది. మరి మధ్యలో మాకు టికెట్ ఇవ్వలేరు టీఆర్ఎస్ పార్టీ నుంచి. అప్పుడు కాంగ్రెస్ పార్టీలు ఉండగా చేయడం జరిగింది. టీఆర్ఎస్ పార్టీ నుంచి మాకు కొన్ని కారణాల వలన టికెట్ ఇవ్వలేకపోయారు. టికెట్ ఇవ్వకపోయినప్పుడు కూడా మేము అభివృద్ధి చెందలేము. ప్రతి ఒక్కరి మనసులలో ఉన్నాం, ప్రతి ఒక్కరికి సేవ చేసినాం. ఈ 5 సంవత్సరాలు పదవిలో లేకున్నా మళ్ళీ తర్వాత 2 సంవత్సరాలు అయిన తర్వాత మళ్ళీ నాకు మార్కెట్ కమిటీ చైర్మన్ ఇవ్వడం జరిగింది. మార్కెట్ కాన్స్టిట్యున్సీ లెవెల్గా మార్కెట్ కమిటీ చైర్మన్ ఇవ్వడం జరిగింది పొడంచెల్లో. అయితే పొడంచెల్లో కూడా అప్పుడు పుష్పమ్మ బాగా పనిచేసింది, ఆమెకు మనం టికెట్ ఇవ్వలేకపోయినాం. మరి ఇప్పుడు మార్కెట్ కమిటీ చైర్మన్ చేయాలన్న మా ఎమ్మెల్యే గారు, అప్పుడున్న ఎమ్మెల్సీ గారు హరీష్ అన్న దయవలన మాకు మళ్ళీ మార్కెట్ కమిటీ చైర్మన్ కావడం జరిగింది. మార్కెట్ కమిటీ చైర్మన్ అయినప్పుడు కూడా మాకు అక్కడ అసలు ఏంటిది అనేది తెలియని పరిస్థితి. అది
తీసుకొని అడవిలో తీసుకొని ఉంచారు. జీరో బ్యాలెన్స్ అసలు మార్కెట్ కంటే ఏమనేది లేదు, మొత్తం అడవే ఉంది. అక్కడ తీసుకొని మార్కెట్ కమిటీ చైర్మన్ చేయడం జరిగింది. అక్కడ మార్కెట్ కమిటీ చైర్మన్ చేసినాక జీరో బ్యాలెన్స్ తోటి నేను అక్కడ చైర్మన్ అయినప్పుడు ఏ విధంగా పనిచేయాలి, ఇది చూస్తే అడవి ఉంది, నేను ఎక్కడి నుంచి నిధులు తీసుకురావాలి, ఏం చేయాలని తపనతోటి మరి 2-3 సార్లు హరీషన్న దగ్గరికి వెళ్ళేసేసి, అన్న నాకు ఇక్కడ మార్కెట్ కమిటీ చైర్మన్ ఇచ్చారు, దాంట్లో ఏమీ మౌలిక సదుపాయాలు ఏం లేవు, నేను కనీసం ఒక మీటింగ్ పెట్టుకొని కూర్చొని మీటింగ్ పెట్టుకుందామంటే కూడా నాకు అక్కడ ఏం లేదు, నేను ఏ విధంగా చేయాలి అని అన్నప్పుడు నువ్వు ధైర్యంగా చేస్తావు పొమ్మని చెప్పింది. అప్పుడు నేను జిహెచ్ఎంసి మార్కెట్ కమిటీ అధికారులను పిలుచుకొని ఈ మార్కెట్కి ఆదాయం ఏ విధంగా చేయాలి, ఎక్కడి నుంచి డబ్బులు వస్తాయి అని మేమందరం కూర్చొని మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. అప్పుడు మీటింగ్ పెట్టుకున్నప్పుడు మార్కెట్కి వచ్చే ఆదాయము గోదాము, డిమార్ట్ గోదాము, జీటీఎన్ కంపెనీ, ఆల్కబీర్, ఈ రస్ మిల్లు ఇవన్నీ మనకు మార్కెట్కి వస్తాయని చెప్పేసి అప్పుడు అధికారులు చెప్పడం జరిగింది. సరే అని చెప్పి తెల్లారి నుంచే ప్రతి జీటీఎన్ కంపెనీ దగ్గరికి, ఆల్కబీర్కి, ఈ రస్ మిల్ కాడికి మరి అన్నిటి దగ్గరికి పోయి మాకు మార్కెట్కు టర్నోవర్ మీద మాకు ఎంత వస్తుంది, మా మార్కెట్కి ఎంత వస్తుంది అని చెప్పేసి వాళ్ళతోటి మీటింగ్ పెట్టి వాళ్ళని కూర్చునబెట్టి ఇక ఆ మీటింగ్ చేసుకొని మాకు మార్కెట్ వచ్చే ఆదాయంతో మేము మార్కెట్ను అభివృద్ధి చేయగలిగినాం. అప్పుడు మాకు కూర్చొని జాగలేనప్పుడు కూడా 1,25,00,000 పెట్టి మంచి ఆఫీస్ కట్టుకోవడం జరిగింది. మార్కెట్లో 30 సెటల్ వేయడం జరిగింది. కాన్సెన్స్ లెవెల్ తిరిగి రస్ మిల్లు కానీ రస్ మిల్లుకు ఇప్పుడు ధాన్యం వెళ్తుంది, వాళ్ళు ధాన్యాన్ని అమ్ముకొని ఎండపోసుకొని రేట్ వచ్చినప్పుడు అమ్ముకునేకే గోదాం, వాళ్ళు గోదాంలో పెట్టుకోనికి మంచి గోదాములు కట్టేయడం జరిగింది. జిన్నారం, చిట్కుల, వెల్లిమెలకాడ 3 గోదాములు కట్టేయడం జరిగింది. మార్కెట్కు 3 కమాండ్లు కట్టేయడం జరిగింది. 3 కాంపౌండ్ వాళ్ళు పెట్టి 3 కమాండ్లు పెట్టడం జరిగింది. 60 సెటాలు వేయడం జరిగింది. మార్కెట్లో 60 సెటాలు వేసేసేసి మరి నా పదవి అయిపోయే వరకు ఆఫీస్ కట్టుకున్నాం 1,20,00,000 పెట్టి, 3 గోదాములు కట్టుకున్నాం, 3 కాంపౌండ్ వాళ్ళు పెట్టి 3 కమాండ్లు కట్టుకున్నాం, 60 సెటాలు వేసుకున్నాం. మళ్ళీ 3 కోట్ల బ్యాలెన్స్ అకౌంట్లో వచ్చినాం మా పదవి అయిపోయే వరకు. కాన్సెన్స్ లెవెల్లో పుష్ప నాగేష్ అంటే ఇలా ఉండాలి, మాతో పాటు కూడా ఆమె పొద్దంతా మాతో పాటు తిరుగుతుంది, మాతో పాటు మీటింగ్లకు దానికి వస్తుంది, కానీ సాయంత్రం అయినా ఆమె అలసిపోదు అని చెప్పేసి మా పొడంచెరు కాన్సెన్స్ వాళ్ళందరూ అనేవాళ్ళు. నాకు పని చేసే తపన ఉందన్న, పని చేసే తపన ఉంది, నేను ఏడికి వెళ్ళాల్సిపోతా, నాకు పని కావాలి, నన్ను తీసుకొచ్చి అడవిలో కూర్చుని పెట్టిర్రు, నేను ఏ విధంగా దీన్ని డెవలప్ చేయాలి, ఏ విధంగా ఈ మంచి పేరు తీసుకురావాలన్న తపనతోటి నేను మార్కెట్ హార్డ్లో మంచి పేరు తీసుకురావడం జరిగింది. ఇప్పుడు మహిళలు తలుచుకుంటే ఏదైనా చేయగలరని మీరు నిరూపిస్తున్నారు, కానీ చాలామంది మహిళలు, మీరు కూడా ఇప్పుడు అన్నారు గతంలో నేను ఇంట్లోనే ఉంటున్నాను, ఏదో చేయాలని తపన ఉంటుంది, ఇంటికే పరిమితమై ఉంటారు. ఈ డివిజన్లో ఉన్న వాళ్ళకు కూడా మీరు ఏ విధంగా ప్రోత్సాహం ఇస్తున్నారు మహిళలు బయటికి రావాలని? అయితే ఇప్పుడు నేను ఫస్ట్ కార్పొరేటర్ చేసిన, తర్వాత మార్కెట్ కమిటీ చైర్మన్ చేసిన, మళ్ళీ ఇప్పుడు ప్రజలు అయితే ఇక్కడ సర్వే చేసారనమాట. సర్వే చేసినప్పుడు కూడా ప్రతి ఒక్కరూ పుష్ప నాగేష్కి ఇస్తే మేము కంపల్సరీ ఆమెను మంచి మెజార్టీతో గెలిపిస్తామని చెప్పేసి ప్రజలందరూ కోరడం జరిగింది. మా ఎమ్మెల్యే గారు, మరి ఇంతకుముందున్న మాజీ ఎమ్మెల్సీ గారు, మా హరీషన్న గారు, ఎంపీ కొత్త ప్రభాకర్ గారు, అందరు 4 కూర్చొని మాట్లాడేసేసి ఇక్కడ సర్వే చేస్తే పుష్ప నాగేష్కే ఇవ్వాలని చెప్పేసి ప్రజలందరూ కోరుకుంటూ ఉన్నారు. మరి ఈసారి ఆమెకు పోయినసారి అవకాశం ఇవ్వలేదు, ఈసారి అవకాశం ఇద్దామని చెప్పేసి వాళ్ళ 4 కూర్చొని మాట్లాడి మరి నాకు టికెట్ మళ్ళీ ఇవ్వడం జరిగింది. టికెట్ ఇచ్చినప్పుడు కూడా మరి నేను ఎప్పుడు నిరంతరం
పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ప్రజల పట్ల ఉంటారు. ప్రజలకు ఏ అవకాశం, ఏ పని కావాలన్నా, ఏ ఇబ్బందులు ఉన్నా, పెళ్ళిళ్ళు కావాలంటే భోజనం ఖర్చు కానీ, పుస్తమెంటలు కానీ, లగ్గం బట్టలు కానీ వాళ్ళకి చేస్తూ ఉంటాం. ఎందుకంటే మేము పిఎం ఫౌండేషన్ తరఫున చేస్తూ ఉంటాం. మళ్ళీ ఎవరైనా చనిపోతే నా వంతు సాయం వాళ్ళ చావు ఖర్చుకి ఇస్తాను. వాళ్ళకి ఎవరన్నా చదువుకుంటాను నేను మేడం చదువుకుంటా అని నా దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళకి మీరు ఏ విధంగానైనా చదువుకోవాలి, మీరు చదువుకొని బాగుపడాలి, మా పిల్లలు ఇలా చదువుకున్నారు, ఇలా ఉన్నారు, మీరు కూడా ఇట్లా చదువుకొని ఇట్లా మంచి పేరు తీసుకురావాలి, మీ తల్లిదండ్రులు ఏదైతే మీ మీద నమ్మకం పెట్టారో ఉమ్మ చేయకుండా మీరు మంచిగా చదువుకోవాలి, నా వంతు సాయం నేను చేస్తానని చెప్పేసి కూడా పిల్లలకి ఎంతోమందికి చదువు కూడా సాయం చేయడం జరుగుతూ ఉన్నది. ఇక ఇప్పుడు మేము కార్పొరేటర్గా గెలిచినాక కూడా ఈ సంవత్సరంన్నర కాలంలో కూడా ప్రతిరోజు నేను ప్రజల మధ్యలోనే ఉంటాను. నేను ప్రజలు ఏంటి మీద ఇబ్బంది పడుతున్నారు, మంచినీళ్ళ, డ్రైనేజా, సీసీ రోడ్ల, మరి ఏంటి మీద ఇబ్బంది పడుతున్నారు అని చెప్పేసి రోజు నేను ప్రజలను తెలుసుకుంటూ ఉంటాను. వాళ్ళు ఏదైతే నాకు సమస్య చెప్తారో ఆ సమస్య నేను అతి తొందరగా వాళ్ళకి తీరుస్తాను. ఎందుకంటే నాకు పార్టీ నుంచి ఫండ్ లేకున్నా నా సొంత ఫండ్ పెట్టైనా నేను సాయం చేస్తూ ఉంటాను. అనంతరం ప్రజా సమస్యలను తెలుసుకుంటూ ఉన్నారు కదా, మీరు ఇంకా పరిష్కరించని ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా ఇక్కడ ప్రజలు పడేవి? వాటిని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలనుకుంటున్నారు అభివృద్ధి పదంలో? అభివృద్ధులు అంటే ఇప్పుడు అండర్గ్రౌండ్ డ్రైనేజీలు చాలా మటుకు మా దగ్గర వేసుకున్నాం, ఎన్నో కొన్ని ఉన్నాయి వేసుకునవచ్చినాయి. అవి వేసుకున్న దగ్గర సీసీ రోడ్ వేయాలి. సీసీ రోడ్డు గురించి కొంచెం మేము కేటీఆర్ దగ్గర కానీ మా జిహెచ్ఎంసీ కమిషనర్ దగ్గర కూడా మేము లెటర్ తీసుకుపోతూ ఉన్నాం. అయితే సీసీ రోడ్లు వేసుకోవాలన్న ఉద్దేశంతో ముందు సీసీ రోడ్లు కావాలి. మంచినీళ్ళ సమస్య అయితే మిషన్ బైరా మాకు ఇబ్బంది పడేవాళ్ళు, మేము కూడా ట్యాంకర్లతో ఇంటింటికి పంపించేవాళ్ళం. ఇప్పుడు ఆ నీళ్ళ ఇబ్బంది లేదు, గంట సేపు నల్లు వస్తుంది, ఆ నీళ్ళ ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు మెయిన్ మహిళలకు కావాల్సింది ఏంటంటే మంచినీళ్ళు, డ్రైనేజు, ఇంటి ముందట సీసీ రోడ్డు ఇబ్బంది కాకుండా ఉంటే మధ్యలో ఏదన్నా చేయగలుగుతారు, కరెంటు చేయగలుగుతారు. ఇక్కడ రామచంద్రపురం చెరువు సుందరీకరణ అనేది మధ్యలోనే ఆగిపోయింది, దాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలనుకుంటున్నారు? నిధులు అనేవి ఎలా ఉన్నాయి? అంటే మేము రాయి సముద్రం చెరువు అనేది పెద్ద చెరువు, అది పెద్ద చెరువు. మేము గుర్రం గట్టుక ఏ విధంగా ఉందంటే అలా ఇట్లా తీస్తుంటే ఒక పక్క తీస్తుంటే ఒక పక్క వస్తూ ఉన్నది. దాన్ని కూడా మేము ప్రపోజల్ పంపించినాం, అది కూడా అతి తొందరలో వస్తుందని చెప్పేసి మేము అనుకుంటున్నాం. ఎందుకంటే రాయి సముద్రం మాకున్నదే ఒక చెరువు, ఆ ఒక్క చెరువుని మంచిగా ఒక మోడల్ ఏదైతే సిద్దిపేటలో కోమర్ చెరువు ఉందో ఆ చెరువులేక చేయాలని చెప్పేసి మేము హరిశన్నకు చెప్పడం జరిగింది. హరిశన్న కూడా చూసిండు దాన్ని, కేటీఆర్ చూసిండు. ఆ చూసినప్పుడు కూడా మేము వాళ్ళకు లెటర్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ సిద్దిపేటలో కోమర్ చెరువు అయితే ఏ విధంగా ఉందో ఆ విధంగా మాకు ఇది ఒక్కటి చేస్తే మేము ఎప్పుడు ఎల్లవేళ మిమ్మల్ని గుర్తుంచుకుంటామన్నా, మేము కాదు మా పిల్లలు కూడా మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటారు. ఈ ఒక్కటి చేయాలని చెప్పేసి మేము మెమోరాండం ఇవ్వడం జరిగింది. అప్పుడు కూడా అన్న సరేనమ్మా చేస్తానని ఇంతకుముందు మాట ఇచ్చిండు, మొన్న కూడా మాట ఇవ్వడం జరిగింది. కోమర్ చెరువు ఒకటి ఇక్కడ నుంచి తీస్తుంటే గుర్రం గట్టుక అనేది చాలా ఉందన్న, ఒక దిక్కు తీస్తుంటే ఒక దిక్కు మళ్ళీ మొలుస్తూ ఉన్నది. అది కూడా మేము దాని మీదనే మేము ఒక దృష్టి పెట్టినాం. నేను గతంలో కార్పొరేటర్ ఉన్నప్పుడు కూడా పెద్ద అడవిలాగా ఉండేది, సీసీ వేసుకోవడం జరిగింది, మరి సెంటర్ లైటింగ్ పెట్టుకోవడం జరిగింది. ఇక్కడ నాగలమ్మ గుడి అనేది ఉంది ఒకటి, ఆ నాగలమ్మ గుడి కూడా మేము చెరువు కట్ట మీదకి మార్చి అక్కడ చెరువు కట్ట మీద పెట్టడం జరిగింది. ఇక్కడ టీఆర్ఎస్ పార్టీలో చూసుకుంటే వేరే అభ్యర్థులు కూడా ఉన్నారు, వాళ్ళని కాదని మీకే టికెట్ ఇవ్వడానికి గల కారణం ఏంటి? అంటే అప్పుడున్న కార్పొరేటర్ ఆయన సాయి తగ్గట్టు ఆయన పనిచేసిండు. మళ్ళా ఎలక్షన్లు వచ్చినప్పుడు ప్రజలు కోరుకున్నందుకు మళ్ళీ మా ఎమ్మెల్యే గారు, ఎమ్మెల్సీ గారు, హరిశన్న గారు మాకు టికెట్ ఇచ్చేసేసి ఈమె అయితే బాగా పనిచేస్తుంది, మహిళలు కలిసిపోతుంది, మహిళల సమస్యలు తెలుసుకుంటుంది, మహిళలు ఏది చెప్పినా ఒక మహిళ కార్పొరేటర్ ఉంటే అవన్నీ సమస్యలు ఇన్ని మాకు సాల్వ్ చేస్తుంది అని చెప్పేసి ప్రజలు చెప్పారు. ప్రజల మేరకు మరి మాకు టికెట్ రావడం జరిగింది. టీఆర్ఎస్ గవర్నమెంట్ ఇచ్చే స్కీమ్స్ రేషన్ కార్డు కానివ్వండి, కళ్యాణ లక్ష్మి కానివ్వండి,
రైతు బంధు ఇలాంటి పథకాలన్నీ ఇక్కడ ఉన్న వాళ్ళకి అందుతున్నాయి, వృద్ధాప్య పింఛన్ కానివ్వండి, అందులాగా మీరు ఏ విధంగా సహకారం చేస్తున్నారు? అంటే మేము ఇప్పుడు ఎవరైతే పెళ్లి చేసుకొని కళ్యాణ లక్ష్మి ఉంటుంది కదా, కళ్యాణ లక్ష్మి అప్లై చేసుకోవడం జరుగుతూ ఉన్నది. చేసిన వాళ్ళకి కూడా ఒక 2-3 నెలల్లో కళ్యాణ లక్ష్మి వస్తుంది. రేషన్ కార్డులు ఒక్కటే కొంచెం ఆగిపోయినాయి, అవి ఒక్కటే కొంచెం వస్తలేవు. పెన్షన్లు అయితే కంపల్సరీ ఈ భర్త చనిపోయిన వాళ్ళు డెత్ సర్టిఫికేట్ పెట్టగానే రావడం. ఈ వృద్ధాప్య పెన్షన్ అంటేనే అదే కొంచెం ఆగిపోయినాయి, అవే వస్తలేవు. చాలా మట్టుకైతే మా దగ్గర అన్నీ బాగానే ఉన్నాయి. పథకాలు అంటే ఇప్పుడు మంచినీళ్ళు వస్తున్నాయి, కళ్యాణ లక్ష్మి వస్తుంది, చాదు బాబరకు వస్తుంది, రైతు బీమా వస్తుంది, రైతు బంధు వస్తుంది, అన్నీ వస్తున్నాయి. కానీ కొంచెం ఈ కరెంట్ 24 గంటల కరెంట్ వస్తుంది, అన్నీ ఉన్నాయి. కానీ ఇది ఒకటే కొంచెం రేషన్ కార్డులు కానీ పెన్షన్లు ఒకటి అవి రెండే కొంచెం ఆగిపోయినాయి. పాత వాళ్ళకి ఇస్తున్నారు, ఇంతకుముందు వచ్చిన వాళ్ళకి కంటిన్యూగా వస్తూ ఉంది. కొత్తగా అప్లై చేసుకున్న వాళ్ళకే ఇప్పుడు ఈ ఫస్ట్ తర్వాత ఏప్రిల్ వస్తుందని చెప్పడం జరిగింది, అప్పుడు వస్తుంది. గతంలో మీరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, ఎంతో యాక్టివ్గా పనిచేశారు, మరి పార్టీ ఎందుకు మారారు? అంటే ఇప్పుడు తెలంగాణ మేము కాంగ్రెస్ పార్టీలో ఉండి కూడా తెలంగాణకు రావాలని చెప్పేసి మేము చాలా ఉద్యమాలు చేసాం జరిగింది. అప్పుడు తెలంగాణ వస్తే ఇట్లాంటి ప్రజలకు ఇబ్బంది ఉండేది, మంచినీళ్ళు కానీ కరెంటు కానీ. మేము గతంలో చూసినప్పుడు మా నాయనలు, మేము చిన్నగా ఉన్నప్పుడు మా నాయనలు బాయికాడ తెల్లందాక బాయికాడ వండుకొని కరెంటు ఎప్పుడు వస్తే అప్పుడు మోటార్లు వేయడము, ఆ ఇబ్బందులు చూసినాం. కాబట్టి తెలంగాణ ప్రభుత్వం వస్తే తెలంగాణ ప్రభుత్వము అన్ని విధాల సంక్షేమ పథకాలు తీసుకొస్తుంది, ప్రజలకు ఆదుకుంటుంది. ఇప్పుడు ఇంతకుముందు ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి పోయినాయి, కానీ ఇంత కరెంట్ ఇచ్చిందా? 24 గంటలు కరెంట్ ఇవ్వలే, రైతు బీమా ఇవ్వలే, రైతు బంధు ఇవ్వలే, కళ్యాణ లక్ష్మి ఇవ్వలే, చాదు బారకు ఇవ్వలే, అవన్నీ ఏం రాలేవు కదా. ఇంతకుముందు ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి పోయినాయి. తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక ఒక మేనమామగా నేను అండగా ఉంటానన్న ఉద్దేశంతో ఒక కుటుంబానికి ఒక కొడుకుగా ఉంటానని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం గురించి మేము కాంగ్రెస్ పార్టీలు ఉన్నప్పుడు కూడా కొట్లాడినాం, ఎన్నో ఉద్యమాలు చేసినాం. తెలంగాణ పోరాటి 14 సంవత్సరాల పోరాడిన తెలంగాణ తెచ్చుకున్నాం కూడా తెలంగాణ ప్రభుత్వంలో మేము ఎంతో మంచి పని చేస్తూ ఉన్నాం, ప్రజలకు ఉపయోగపడే పని చేస్తూ ఉన్నాం. మీ దగ్గరికి ఎవరైనా కష్టాల్లో ఉండి వస్తే కాదనకుండా మీ వంతు సహాయం చేసి దగ్గరుండి వాళ్ళకి అండగా ఉంటారని తెలిసింది. కరోనా టైంలో కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారని మాకు తెలిసింది ఇక్కడ ప్రజల ద్వారా. మీరేమంటారు? మేము దాదాపు 100-150 క్వింటాల బియ్యం మేము అందరికి పంచడం జరిగింది. ఎందుకంటే కరోనా టైం వల్ల ఎవరు బయటికి వెళ్ళి తెచ్చుకోలేని పరిస్థితుల్లో మేము భయపడలే. కరోనా వచ్చిందని చెప్పేసి మేము భయపడలే, ప్రజలలో ఉన్నాం. ప్రజలలో ఉండేసేసి మాకు తోచిన సాయం చేయాలి, మా ఫౌండేషన్ తరఫు నుంచి చేయాలి. నా బాధ్యతలు అన్నీ అయిపోయినాయి, మాకు 3 కొడుకుల పెళ్ళిళ్ళు అయిపోయినాయి, వాళ్ళ చదువులు అయిపోయినాయి, వాళ్ళు మంచిగా జాబులు చేసుకుంటున్నారు. ప్రజల సేవ చేయాలి, ప్రజలలో ఉండాలన్న ఉద్దేశంతో నేను అప్పుడు బియ్యం, పప్పు, నూనె, కూరగాయలు, మనకు వంటకు సంబంధించింది ఏదేదో ఉంటుందో అవన్నీ కూడా నేను ప్యాక్ చేసేసి పొద్దున్న మా పిల్లలు ప్యాక్ చేయాలి, పొద్దుంతా రేపు పొద్దున్నే నన్ను పోయి ప్రజలకు ఇవ్వాలి. ఆ విధంగా ప్రజలు ఇబ్బంది పడొద్దు, కరోనా టైంలో బయటికి వెళ్ళి తెచ్చుకోలేని పరిస్థితి ఉంది అలాగన్న ఉద్దేశంతో నేను ప్రజలకు సేవ చేయడం జరిగింది. మీరు ఫౌండేషన్ అన్నారు కదా, ఫౌండేషన్ ఎప్పుడు స్థాపించారు, ఎలాంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు? మేము దాదాపు 10-15 సంవత్సరాలు అవుతుంది మేము పెట్టి. అప్పటి నుంచి కూడా మేము పెట్టినప్పటి నుంచి కూడా అప్పటి నుంచి కూడా మేము ప్రజలకు ఏదైతే అవసరం పడుతుందో అది మేము చేస్తూ ఉన్నాం. మీరు ఇప్పుడు మహిళలు అంటే ఇల్లుని చూసుకోవాలి, ఫస్ట్ ఇల్లుని చూసుకుంటూ బయట ఎంతోమందికి ఇప్పుడు ఇల్లు అంటేనే ఎన్నో సమస్యలు ఉంటాయి, ఒక 4 ఉంటేనే. బయట కార్పొరేటర్ అంటే చాలా సమస్యలు ఉంటాయి, డైలీ మీ దగ్గరకు వస్తారు. ఒక మహిళగా ఇల్లుని ఇక్కడ ఉన్న ఏరియాని దగ్గరుండి అందరి సమస్యలు పరిష్కరిస్తున్నారు, అసలు ఎలా సాధ్యమవుతుంది? మేము పొద్దున 5 o'clock లేస్తాం. 5 o'clock లేసేసేసి మా పిల్లలకు వంట టిఫిన్లు అన్నీ 8-8:30 కల్లా అన్నీ రెడీ పెట్టేసేసి చేసి మేము 9 గంటలకల్లా నేను మా భర్త ఇద్దరం బయటకు వెళ్తాం. ఇంట్లో అన్నీ చేసి పెట్టి పిల్లలకు అన్నీ చేసి పెట్టేసేసి మేము బయటకు వెళ్తాం. ఇప్పటికి కూడా నేను వంట పని నేనే చేస్తాను ఇంట్లో, ఇప్పటికి కూడా వంట నేనే చేస్తాను. పొద్దున 9 o'clock మేము టిఫిన్ చేసేసి బయటకు వెళ్తాం. ఇప్పుడు మధ్యాహ్నం 1:30కు 2 గంటలకు వెళ్తాం ఇంటికి, మళ్ళీ 4-5 గంటలకల్లా మేము మళ్ళీ ప్రజలలోనే ఉంటాం. ఇక్కడ ఉన్న ప్రజలకు కానివ్వండి, యూత్కి కానివ్వండి, మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి?
నేను అదే చెప్తూ ఉంటాను. ఈ యూత్కి కానీ మనం ఏదైతే మనం మంచి మార్గంలో నడుస్తామో మన యూత్ కూడా ఆ విధంగా నడవాలి. నేను ఎప్పుడు పిల్లలకు చెప్తాను, మీ తల్లిదండ్రులు మీ మీద ఉన్న నమ్మకాన్ని ఉమ్మ చేయకండి. నేను మీకు తల్లిలాగా చెప్తున్నాను, ఈ యూత్ ఏదైతే ముందుకు వెళ్తుందో మీరు బాగుంటుంది, మన యూత్ బాగుంటుంది, మేము బాగుంటాం. పలానా మేడం దగ్గర ఉంటే వాళ్ళు మంచి మాకు నడవడిక నేర్పినరు అని చెప్పేసి మీకు మంచి పేరు వస్తుంది, మాకు మంచి పేరు వస్తుంది. ఈ యూత్ మీరు ముందుకు వెళ్ళాలని చెప్పేసి నేను వాళ్ళకి సలహాలు చెప్తూ ఉంటాను, ఈ విధంగా నడవాలి, ఈ విధంగా నడవాలని. ఇక్కడ అభివృద్ధికి నిధులు సరిపోవట్లేవని ఆపోజిషన్ కార్పొరేటర్స్ చాలామంది దగ్గర నుంచి విన్నాము. అసలు మీకు ఎలా ఉన్నాయి, ఇక్కడ నిధులు సరిపోతున్నాయి అంటారా మీరు చేసే అభివృద్ధి కార్యక్రమం? మేము ఇప్పుడు దాదాపు సంవత్సరం అయింది, మేము గెలిచి సంవత్సరం అయింది. అప్పటి నుంచి కూడా మేము దాదాపు 20-25 కోట్ల రూపాయల పని చేయడం జరిగింది. ఎవరంటారు అభివృద్ధి చేస్తలేదని? అభివృద్ధి జరుగుతుంది, కళ్ళ ముందు అట్లా కనిపిస్తుంది కదా. మరి ప్రభుత్వం నుంచి రాని నిధులు ఏడుకెళ్ళి తీసుకొచ్చేస్తాం పనులు. ఇది చిన్న చిన్న పనులు అయితే కావు కదా, పెద్ద పెద్ద పనులే చేస్తున్నాం. కానీ మాకు ఎవడన్నా పడిరానోడు అంటుండొచ్చు, కానీ మాకు తెలిసిన మటుకైతే ఎవరు మా డివిజన్లో మటుకు అట్లాంటిది చెప్పారు. ఇక్కడ ఏరియాలో ఉన్న మహిళలు ఏ ప్రాబ్లమ్ చేస్తారో మీ దగ్గరికి వస్తే, మన రీసెంట్గా కూడా ఒక ఇష్యూ అయింది, ఒక మహిళ ప్రాబ్లంతో మీ దగ్గరికి వస్తే సాల్వ్ చేశారని, అండ్ ఆ తర్వాత దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని చాలామంది వస్తున్నారని తెలిసింది. దీని గురించి చెప్తారా? అసలు ఏంటి ఆ ప్రాబ్లం, ఎలా సాల్వ్ చేశారు? అయితే ఇప్పుడు మేము నేను కొత్తగా కార్పొరేటర్ కావడం జరిగింది. కార్పొరేటర్ అయినాక కూడా పోలీస్ స్టేషన్ పోవాలంటే కొంచెం ఎట్లయినా ఆడవిళ్ళకు కొంచెం భయంకరంగానే ఉంటుంది. అయితే ఆ అమ్మాయి నా దగ్గరికి రావడం జరిగింది. మా భర్త ఇట్లా వేరమ్మతో సంబంధం పెట్టుకొని నాకు ఇట్లా ఇబ్బంది పెడుతున్నాడు అక్క, నేను ఏ విధంగా చేయాలని చెప్పేసి నా దగ్గరికి రావడం జరిగింది. నా దగ్గరికి వచ్చినప్పుడు అప్పుడే ఎస్ఐకి ఫోన్ చేసి, పలానా వ్యక్తి ఇట్లా ఇబ్బంది పెడుతున్నాడు, మీరు ముందు ఆయన పట్టుకరండి అని చెప్పేసి ఆయనకు చెప్పినప్పుడు, ఆయన పట్టుకొని వచ్చినాక కూడా ఇట్లా నేను పట్టుకొని వచ్చిన మేడం మీరు రండి అని చెప్పేసి ఫోన్ చేసినప్పుడు ఒక 10 మంది మహిళలు అక్కడ వెళ్ళడం జరిగింది. వెళ్ళినప్పుడు కూడా జరిగిన విషయాలన్నీ మేము ఎస్ఐకి చెప్పడం జరిగింది. చెప్పినప్పుడు ఎస్ఐ ఏం చేసిండు, మీరు ధైర్యంగా వాళ్ళని దోముండమ్మని చెప్పిండు. సరే అని చెప్పేసి పోలీస్ స్టేషన్లోనే వాళ్ళ భర్తను భారీగా కొట్టడం జరిగింది. దాంట్లో కూడా 2-3 కొట్టారు. నిన్ను చూసి ఇంకోరు కూడా నేర్చుకుంటారు, ఈ విధంగా ఇట్లా చేస్తే మంచి పద్ధతి కాదని చెప్పేసి ఆమె కూర్చుని పెట్టేసేసి అలా లేడీస్ కొట్టి పక్కా జరిగినాక నేను కూర్చున్నట్టు, కాదు తమ్మి ఇది పద్ధతి కాదు, ఇట్లా చెయ్యొద్దు, ఈ విధంగా నడువుండి, మీరు 24 గంటలు నీ భారీగా చూస్తుంది కానీ పతికోరు ఎవరు చూడరు, బయటోళ్ళే, ఇంట్లో నీ తాళి కట్టిన భార్య ఉంది, నీ భార్య నీకు అన్ని సేవలు చేస్తుంది, నువ్వు ఇలా ఉండా అని చెప్పేసి ఆ మహిళకి చెప్పినప్పుడు అప్పుడు మేమైతే ఏదైతే పోలీస్ స్టేషన్కి పోయి ధైర్యంగా పోయి వచ్చినామో అప్పటి నుంచి కూడా మహిళలు, అరే మా మేడం ధైర్యంగా పోలీస్ స్టేషన్కి మమ్మల్ని తీసుకెళ్ళిందని చెప్పేసి ఇప్పుడు ఏ విషయమైనా వాళ్ళు డైరెక్ట్ వెళ్ళి పోలీస్ స్టేషన్లో మాట్లాడే ధైర్యం వాళ్ళకు వచ్చింది. ఎందుకంటే నేను కూడా వెళ్ళకపోతే వాళ్ళు కూడా వెళ్ళేవాళ్ళు కాదు కదా. అట్లా నేను ఒక మహిళా కార్పొరేటర్ ఉండి వాళ్ళని తీసుకొని పోతే వాళ్ళు ఇప్పుడు ధైర్యంగా ఉంది. ఇప్పుడు దేంట్లో తవ్వుకున్న మహిళలం అంటే రాజకీయంలో ఉన్నాం, ఉద్యోగంలో ఉన్నాం, చదువులో ఉన్నాం, ఇంట్లో ఒంటింటికి పరిమితమైన వాళ్ళం ఉన్నాం. ప్రతి ఒక్కటి మనము మహిళలు ఏ చేసినా కానీ మహిళ తలుచుకుంటే ఏదన్నా చేయగలుగుతుంది. మేము అప్పుడు కూడా మహిళా దినోత్సవం అనేది మహిళలను పిలుచుకొని పెద్ద ఎత్తున చేసేదాన్ని. ఈ కార్మికుల దినం వచ్చిందంటే మహిళా కార్మికులకు వాళ్ళకు సన్మానం చేసి పంపించేదాన్ని. టీచర్ డే వచ్చిందంటే టీచర్లకు ఎంతమంది టీచర్లు ఉంటే అంతమందికి ఆ స్కూల్కి పోయి వాళ్ళకి సన్మానం చేసి పంపించేదాన్ని. అట్లా ప్రతి ఒక్కటి నేను మహిళా కార్పొరేటర్ని ఏ విధంగా అయినో మహిళలకు ఎట్లాంటి ఇబ్బంది రావద్దన్న ఉద్దేశంతో ప్రతి ఒక్కటి నేను మహిళలకు ఏదో ఒక చెప్తూ ఉంటాను. రోజు ఇట్లా కూర్చున్నప్పుడు ఏదైనా కలిసినప్పుడు ఈ విధంగా చేసుకుందాం, ఈ విధంగా ఉందామని చెప్పేసి ఎప్పుడు చెప్తూ ఉంటాను. మీరు ఇక్కడ ఏరియాలో ఒక కార్పొరేటర్గా కాకుండా ఒక సొంత ఇంటి వాళ్ళలాగా చూసుకుంటారని తెలిసింది ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ. అసలు ఎందుకు ఇంత ప్రజాసేవ చేయాలని తప్పన, ఎవరిని ఆదర్శంగా తీసుకొని మీరు ప్రజాసేవ చేయాలని వచ్చారు? అంటే కిందికి వెళ్ళి నేను ఎందుకంటే గరీబ్ కుటుంబంలోకి వెళ్ళి వచ్చినాను నేను. మాది గరీబ్ కుటుంబం మాది.
అయితే ఇంట్లో ఏదైతే మేము గరీబ్ కుటుంబం నుంచి ఇట్లా మేము అంచెలంచెలుగా పైకి వెళ్తున్నామో నాలాగా ఇంకొకరు కావద్దు, ఎవరు గరీబులు ఉండొద్దు. నేను ఏదైతే గరీబు సంసారం నుంచి నేను ఏగుకుంటూ వచ్చినో మరి ఇంకో వ్యక్తి మనిషి కావద్దు. అట్లా అందరం సుఖ సంతోషాలతో ఉండాలి. నేను గరీబు ఉన్నాను ఫీల్ వాళ్ళకి రావద్దు అన్న ఉద్దేశంతో నేను ప్రతి ఇంటికి వెళ్తాను. ప్రతి ఇంటికి వెళ్ళేసేసి అక్క చెల్లె అన్న తమ్మి అని వాళ్ళ ఇంట్లోకి చొచ్చుకొని పోయేసేసి మాట్లాడి ఇట్లా అత్తమ్మకి ఇట్లా చేసుకున్నాం, ఇగో గిరికి ఇట్లా వస్తుంది అంటే నాకు మా ఫ్రెండు అయితే నేను గరీబ్ సంసారం మా అత్తమ్మ నుంచి వేరే అయినాక గరీబ్ సంసారం ఉన్నప్పుడు మా ఫ్రెండు అయితే ఇట్లా షాప్కి వెళ్తుంటాం ఇద్దరం కలిసి పప్పులు ఉప్పులు కొనుక్కోనికి. మా ఫ్రెండ్ ఏం చేస్తుండే, కిలో పప్పు తీసుకొస్తే 30 కిలో డబ్బాలో పోసి 1/4 కిలో కట్టి సజ్జ మీద పడేస్తుండే. ఎందుకంటే అది ఒక రోజుకు మనకు పని ఇస్తుంది అని చెప్పేసి. నేను ఇప్పుడు అదే విధంగా చెప్తాను, నేను లేడీస్కి అదే చెప్తాను. మనం 1 కిలో ఏదన్నా బయటికి వెళ్ళి కొనుక్కొచ్చినప్పుడు 30 కిలో డబ్బాలో పోసుకొని 1/4 కిలో పక్కకు పెట్టేసేస్తే మనకు ఎప్పటికన్నా ఉపయోగపడుతుంది అది అని చెప్పేసి చెప్తా ఉంటాను. ఇప్పుడు మీరు ఇద్దరు కలిసికట్టుగా ఇక్కడ నాగేష్ గారు మీరు ఇద్దరు ప్రజాసేవ చేస్తున్నారు. అసలు సార్ సహకారం అనేది ఎలా ఉంది మీకు? మాకు మా సార్ సహకారం ఉంటేనే నువ్వు బయటికి వెళ్ళగలుగుతా కదా. సొంతంగా బయటికి వెళ్ళాలంటే ఇప్పుడు ధైర్యంగా నేను వెళ్తున్నాను అనుకో, కానీ పొద్దున్న లేవగానే మేము ఒకటి మాట్లాడుకుంటాం, నువ్వు ఇటు వెళ్ళాలి నేను ఇటు వెళ్తాను, నువ్వు ఇది చేసుకురావాలి నేను ఇది చేసుకొస్తాను. మేము ఇద్దరం ముందు ఇంట్లో కలిసి మాట్లాడుకున్నాకనే మేము బయటికి వెళ్తాం. ఏమున్నా కానీ మేము ఇద్దరం కలిసి పనిచేస్తాము. ఈ రాజకీయంలో ప్రోగ్రామ్స్ ఉంటే కంపల్సరీ నేను వెళ్తాను. నా వెంబడి వచ్చినా ఆయన కొంచెం వెంటనే ఉంటుంది కానీ ముందుకు అసలు రాదు. గతంలో మీరు కార్పొరేటర్గా చేశారు, ఇప్పుడు చేస్తున్నారు. అభివృద్ధి అనేది ఎలా ఉంది? ఇంకా ఈ డివిజన్ని అభివృద్ధి పదంలో ముందుకు ఎలా తీసుకెళ్ళాలనుకుంటున్నారు? మా 112 డివిజన్ అయితే ఇప్పుడు మాకు మెయిన్ ప్రశాంత వాటిక అక్కడ, ఎందుకంటే లాస్ట్కి అక్కడనే పోతాం కాబట్టి అక్కడ మహిళలు స్నానాలు చేయనిక కానీ జెంట్స్ నెత్తులు కొరుకాడు కానీ పనిముట్లకి వాళ్ళకు ఒక్కొక్క రూమ్ వేయించడం జరుగుతూ ఉంది. దాదాపు మేము అక్కడ 1,50,00,000తోటి మేము అక్కడ పని నడుస్తూ ఉంది. ఇంకా పని నడుస్తూ ఉంది, బాత్రూమ్లు అయిపోయినాయి, పని నడుస్తూ ఉంది. ఒకరికి సేవలకు అన్ని కార్యక్రమాలు చేసేసి తగులు పెడతాం కదా, ఇక్కడ కూర్చొని చూసే విధంగా పబ్లిక్ స్టేడియం లాగా స్టెప్ వేసేసి స్టేడియం లాగా కట్టేయడం జరుగుతూ ఉంది. అక్కడ ఇంకా పని పూర్తి కాలేదు, అవుతూ ఉంది. అక్కడ కూర్చొని అక్కడ కార్యక్రమాలు అన్నీ చూడడానికే చాలామంది నిలబడలేకపోతున్నారు కదా ఈ రోజుల్లో. స్టెప్ మీద కూర్చొని చూసే విధంగా అక్కడ స్టేడియం లాగా కట్టేయడం జరుగుతూ ఉంది. ఇక్కడ లేడీస్కు జెంట్స్కి సపరేటు వాష్రూమ్లు కట్టేయడం జరిగింది. ఇంకా దాదాపు దాంట్లో ఇంకా 1 కోటి రూపాయలు అయితే కొంచెం మంచి ప్రశాంత వాటిగా చేయాలన్న తప్పన అదొకటి ఉంది. మాకు రామచంద్రపురం 112 డివిజన్కి వస్తే ఒక్క ఫంక్షన్లు కూడా లేదు. ఒకటి ఎస్సీ బస్సులు అని చెప్పేసి అప్పుడు ఎమ్మెల్యే గారు కట్టేయడం జరిగింది, ఫస్ట్ ఎమ్మెల్యే అయినాక. ఇప్పుడు కూడా మొన్న ఇంజనీర్ వాళ్ళని పిలిపించేసేసి కూడా అది చూపించడం జరిగింది. అది కూడా ఎమ్మెల్యే గారు ఏమన్నారంటే ఒకసారి మెజర్మెంట్ చేపియమ్మ, అది చేపిస్తే దానికి ఎంత బడ్జెట్ అవుతుందో నేను చూసి చెప్తానని చెప్పేసి కూడా ఇంజనీరింగ్ వాళ్ళని పిలిపించి చూడడం జరిగింది. అదొకటి ఫంక్షన్ హాల్ ఒకటి కావాలి, మంచి మోడల్ ఫంక్షన్ హాల్ కావాలి, ప్రసన్న వాటికి ఒకటి కావాలి. ఇక ఈ చిన్న చిన్న సమస్యలు అయితే మేము జిహెచ్ఎంసీ నుంచి చేసుకుంటాం. ఇంకా దాదాపు 20-25 కోట్లు అయితే మాకు మా డివిజన్కు ఈ ఫంక్షన్ హాల్ కానీ మరి ప్రసన్న వాటిక కానీ చెరువు కానీ ఈ పెద్ద పెద్ద పనులు మాత్రం కావాలని చెప్పేసి కూడా కొన్ని సీసీ రోడ్లు ఉన్నాయి. మనం ఇక్కడైతే అండర్గ్రౌండ్ డ్రైనేజ్ చేసుకున్నామో అక్కడ సీసీ రోడ్లు ఉన్నాయి, కాలనీలలో కొన్ని సీసీ రోడ్లు ఉన్నాయి. ఇప్పుడు ఏ కాలనీకి వెళ్ళినా కాలనీ వాళ్ళు కూడా అదే చెప్తారు, ఫస్ట్ నువ్వు వచ్చినప్పుడు ఏ విధంగా పనిచేసినావు, ఇప్పుడు అంతకన్నా బాగా పనిచేయాలి మేడం, నువ్వు మా కాలనీ దత్తత తీసుకోవాలని చెప్పేసి చెప్తూ ఉంటారు. అక్కడ ఉన్నారు. కేసీఆర్ పార్క్ కడతా ఉన్నాం, ఒకటి మంచి పార్కు. అది చాలా మేము గతంలో కార్పొరేటర్ ఉన్నప్పటి నుంచి కూడా అది జిహెచ్ఎంసీ కాన్వర్ చేయమని చాలా ఒత్తిడి తీసుకొచ్చాం, కానీ కొన్ని కారణాల వల్ల కాలేకపోయింది. మొన్న ఎలక్షన్లు వచ్చినప్పుడు
మాకు లాస్ట్ ఆ రోజు ఎలక్షన్ ప్రచారం అయితే అన్న హరీష్ అన్న ఇంటికి వెళ్తూ ఉన్నారు. ఇంటికి వెళ్ళినప్పుడు అన్న ఒక్కసారి అన్నయ్య మహిళలందరూ ఉన్నారు, ఒక్కసారి వచ్చిపోనంటే హరీష్ అన్న మళ్ళీ రిటర్న్ తీసుకొని మళ్ళీ మా దగ్గరికి వచ్చింది. ఆ కాలనీకి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న లేడీస్ ఆమె వాళ్ళు అక్కడ అడిగారు, మేము మా కాలనీ నుంచి ఒక్క ఓటు కూడా మేము ఎక్కడ చిల్లు కాకుండా మేము పుష్ప మేడంకి వేసేసేసి మేము మంచి మెజార్టీతో గెలిపిస్తాము, మాకు ఇక్కడ పార్క్ కావాలన్నా అని చెప్పేసి వాళ్ళు అడగడం జరిగింది. అప్పుడే హరీష్ అన్న అందులో పిల్లలు వాలీబాల్ ఆడుతున్నారు, వాళ్ళతో పాటు వాలీబాల్ అడిగి నేను మళ్ళీ మీ దగ్గరకు రావాలంటే నీ పార్క్ అయిపోయినాకనే మీ దగ్గర మీటింగ్ పెట్టుకొని మీ దగ్గరకు వస్తా, అప్పటిదాకా రానని చెప్పేసి వాళ్ళకి హామీ ఇచ్చిపోయింది. అది ఎంబడే మరి కలెక్టర్ తోటి మాట్లాడేసేసి జిహెచ్ఎంసీకి హ్యాండ్ ఓవర్ చేసి మరి దాన్ని 2 కోట్ల రూపాయలతోటి మంచి పార్క్ చేయడం జరుగుతుంది. అంటే ఇప్పుడు ఏప్రిల్లో వినాయకృష్ణ పెట్టుకుందామని చెప్పేసి అనుకుంటా ఉన్నా. అప్పటికల్లా కావాలని తపన దాని మీద ఉంది మాకు. ఇప్పుడు మెయిన్ అంటే బురుగుడు పుష్ప నాగేశ్వరరావు ఇద్దరు కలిసికట్టుగా పనిచేస్తూ ప్రజల్లో ఒక మంచితనానికి మారుపేరుగా అని ఒక గుర్తింపు పొందారు. ఇక్కడ ఉన్న వాళ్ళ కోసం నిరంతరం పోరాడుతున్నారు. మరి మళ్ళీ మీరు మంచి పొజిషన్లో ఉంటే ఇక్కడ ఉన్న వాళ్ళకి న్యాయం జరుగుతుందని అనుకుంటున్నారు. మరి దీనికి మీరేమంటారు? పని చేసుకుంటా పోతుంటే మనము ఇప్పటిదాకా ఒక్కొక్క మెట్ట ఎట్లా ఎక్కుంటూ వచ్చినాము. నా వంతులో రాసింది ఉంటే కంపల్సరీ రావచ్చు. ఇక్కడ మీరు చేసే అభివృద్ధి కార్యక్రమాలకి ఎమ్మెల్యే గారి సహకారం కానీ కార్యకర్తల సహకారం కానీ ఎలా ఉందంటారు? ఎప్పుడు 24 గంటలు మా ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ హరీష్ అన్న కానీ కార్యకర్తలు కానీ 24 గంటలు కార్యకర్తలు ఇప్పుడు మీరు కొంచెం ముందు వచ్చినట్టే అందరూ ఇక్కడనే ఉండుండ్రి. ఎప్పుడు కార్యకర్తలు మేమందరం కలిసికట్టుగా ఉండేసేసి ఏ పని చేయాలన్నా మేము అందరం కలిసి వెళ్తాం. మా ఎమ్మెల్యే ఎంపీ హరీష్ అన్న సహాయ సహకారాలతోటి ఇంకా మా డివిజన్ని అభివృద్ధిలో ముందుకు తీసుకుపోతానని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ మేడం. మీరు మహిళలు తలుచుకుంటే ఏదైనా చేయగలరని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తూ ఒక నిదర్శనంగా ఉన్న బురుగుడ పుష్ప నాగేష్ గారి గురించి తెలుసుకున్నాం కదా. మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి V3.